కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోటి దూకుడుతో అత్యంత వివాదాస్పదమైన నేతగా పాపులారిటీ సొంతం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నుండి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి విజయవాడ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2019లో రెండోసారి గెలిచాక టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో తన దారి తాను చూసుకొని వైసీపీ పంచకు చేరారు. మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తుందన్న ధీమాతో టీడీపీ ముఖ్య నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ చెలరేగిపోయారు. గత ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజు పోలింగ్ సరళిని గమనించి కౌంటింగ్ కేంద్రం నుండి మధ్యలోనే మాయమయ్యారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూడా ఘోర పరాజయం పాలవటంతో నియోజకవర్గానికి దూరంగా క్యాడర్ కి అందుబాటులోకి లేకుండా పోయారు. ఎంతలా అంటే ఆయన ఎక్కడున్నారా అని అధికార పార్టీ నేతలు ఆరా తీసినా కూడా ఆచూకీ దొరకలేనంత. మధ్యలో ఒకసారి తాడపల్లిలో జిల్లా వైసీపీ సమీక్ష సమావేశానికి హాజరైన ఆ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పటికీ మాట్లాడకుండానే గాయబైపోయారు. వల్లభనేని వంశీ కోసం 7 నెలలుగా ఇటు సొంత పార్టీ నేతలు అటు అధికార పార్టీ నేతలు ఎంత ఆచూకీ తీసినా ఎక్కడ ఉన్నారో కూడా కనిపెట్టలేకపోయారు.